ఐపీఎల్లో 2 మ్యాచ్లతో వీకెండ్ ను క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకున్నారు. 2 మ్యాచ్లు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ఈ సీజన్ లో కోల్కతా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. లక్నోను భారీ తేడాతో ఓడించింది కేకేఆర్. మరో మ్యాచ్లో పంజాబ్ పై 28 పరుగుల తేడాతో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు నిలుపుకుంది. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కేకేఆర్ టీం మరో విజయాన్ని సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్ పై సమష్టిగా చెలరేగిన నైట్ రైడర్స్ ఏకంగా 98 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. 39 బంతుల్లో 6 4లు 7 6లతో 81 పరుగులతో రెచ్చిపోయాడు. ఫిల్ సాల్ట్ 32, రఘువంశీ 32 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. 236 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. 98 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మార్కస్ స్టోయినిస్ 36, కేఎల్ రాహుల్ 25 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పంజాబ్ రికార్డుకు చెన్నై బ్రేక్ వేసింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ పై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తమపై పంజాబ్ సాధించిన వరుస 5 విజయాలకు ఎన్ కార్డు వేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 26 బంతుల్లో 46 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 32, డారిల్ మిచెల్ 30 పరుగులు చేశారు. శివం దుబే, ధోని ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ కు చేరారు. 168 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన పంజాబ్ ఛేజింగ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టైంలో శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ట్రై చేశారు. కానీ సిఎస్కే బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. అలా వచ్చి ఇలా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇక ఈ మ్యాచ్ లో ధోని అరుదైన రికార్డును సాధించాడు. జితేష్ శర్మ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో ఐపీఎల్ హిస్టరీలో 150 క్యాచ్లను అందుకున్న తొలి వికెట్ కీపర్ గా చరిత్రకెక్కాడు. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30కు మ్యాచ్ జరుగుతుంది.